హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్. ఇది వచ్చేసి నుమాయిష్ పార్ట్ 2 అనమాట. సో నాంపల్లి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయింది కదా. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు ఉంటుంది. సో ఇంకా దాంట్లో ఇది సెకండ్ పార్ట్ కాబట్టి మీకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తున్నాను కదా. సో ఇవే అనమాట. ఇవి వెస్ట్రన్ వేర్ వాటిపైన అయితే చాలా బాగా సూట్ అవుతాయండి. ఇవి ఏవి తీసుకున్నా 60 రూపీస్ నుంచి 100 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర ఇంకా హెయిర్ బ్యాండ్స్ కిడ్స్కి అంటే చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. చాలా చాలా కలెక్షన్ ఉంది అసలు వీళ్ళ దగ్గర. జస్ట్ 20 రూపీస్ నుంచి ఇంకా కొంచెం 100, 150, 200 వరకు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా గోవాలో ఇట్లాంటివి కలర్స్ వేసుకుంటారు కదా. సో అట్లాంటివి కూడా ఉన్నాయి. పిల్లలకి వేస్తే భలే అనిపిస్తాయి. ఇక్కడ చూసారు కదండి మినియేచర్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి. అవి 150 అనమాట. ఇక్కడేమో మొత్తం అంతా జార్స్, కప్స్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు వీళ్ళ దగ్గర. నాకు ఈ మినియేచర్స్ కప్స్, జార్స్ ఇట్లాంటివి అయితే భలే నచ్చాయి. ఒక మొత్తం పెయిర్ అంతా వచ్చేసి మనకి 150 అంటే ఆ సెట్ మొత్తం వచ్చేసి 150 రూపీస్ అలా చెప్పారు. ఇంకా ఇక్కడేమో మొత్తం అంతా గాజు కప్స్ అట్లాంటివి. కప్స్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు. మనకి పచ్చళ్ళు పెట్టుకోవడానికి కానీ జాడీలు అట్లాంటివి చిన్న చిన్నవి అనమాట. ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. మనకి గాజు కప్స్ వచ్చేసి 6 వచ్చేసి 100 రూపీస్ అలా చెప్పారు. చిన్నవి అయితే 60 రూపీస్ అంట. మన క్రాకరీ ఐటెం దగ్గర అంటే డైనింగ్ టేబుల్ని క్రాకరీ ఐటమ్స్తో ఇట్లా మొత్తం అంతా డెకోర్ చేసుకోవాలి అంటే హ్యాపీగా ఇట్లాంటివి తీసుకోవచ్చు. మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి. చాలా కలెక్షన్ ఉంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే నాకు ఇక్కడ బ్యాంగిల్ కలెక్షన్ కనిపించింది. ఇందులో కూడా బ్యాంగిల్స్ ఏవి తీసుకున్నా 100 రూపీస్ అలా చెప్పారు. చాలా బాగున్నాయి అసలు. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మనకి పీచ్ కలర్స్ అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఏ శారీ పైనకైనా మ్యాచ్ అయ్యే విధంగా కూడా ఉన్నాయి. మనకి ఇవే బయట ఈజీగా 200, 500 అట్లా అమ్ముతూ ఉంటారు సెట్ వైజ్గా కూడా. మనకి ఇక్కడ సెట్ వైజ్గా కూడా 200 రూపీస్కి అట్లా ఇస్తున్నారు. సో ఇక్కడేమో సిల్వర్ ఇంకా గోల్డ్ ఇంకా వచ్చేసి మొత్తం అంతా స్టోన్ బ్యాంగిల్స్ అట్లాంటివి ఉన్నాయన్నమాట. ఈ స్టోన్ బ్యాంగిల్స్ ఏంటి అంటే మనము నార్మల్గా మట్టి బ్యాంగిల్స్లో అట్లా వేసుకుంటే భలే ఉంటాయండి. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంకా నేనేం తీసుకోలేదు బ్యాంగిల్స్. సో నా దగ్గర ఇక్కడ చూపించిన గోల్డ్ కలర్ ఉన్నాయి, అక్కడ స్టోన్వి కూడా ఉన్నాయి. స్టోన్వి కూడా చాలా బాగుంటాయి మనం ఏవైనా మట్టి బ్యాంగిల్స్లో అట్లా వేసుకుంటే. సో ఎక్కువగా మార్వాడీస్ అట్లాంటి వాళ్ళు ఎక్కువగా బ్యాంగిల్స్ ఇష్టపడతారు కదా. మనమైతే నార్మల్గా ఏవైనా శారీస్ అట్లాంటివి వేసుకున్నప్పుడు పూజలప్పుడు మాత్రమే వేసుకుంటాం. నార్మల్గా ఇన్ని బ్యాంగిల్స్ వేసుకోవడానికి చాలామంది ఇష్టపడరు కదా. సో ఇంకా బ్యాంగిల్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మొత్తం అంతా ఇక్కడ ఏది తీసుకున్నా కానీ 100 రూపీస్ అలా చెప్పారండి. నాకు ఇవి భలే నచ్చాయి. మొత్తం అంతా బ్లాక్ కలర్వి ఇంకా వచ్చేసి ఇట్లా వైట్ కలర్ ఉన్నాయన్నమాట. బాగుంది. ఇవి నేను మీషోలో కూడా చూసాను. నాకు 150 అలా చెప్పారు మీషోలో. బట్ ఇక్కడ తీసుకున్న 100 రూపీస్ అనమాట. మనకి బ్లాక్ బీడ్స్తో వచ్చిన చైన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో తీసుకోవచ్చు. బట్ కాకపోతే నాకు ఎందుకు ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అని అనిపించింది. రోజ్ గోల్డ్ లాగా ఉన్నాయి కానీ అంత వర్త్ ఏం అనిపించదండి. ఎందుకంటే ఇవి కలర్ పక్కా చేంజ్ అవుతాయి. సో నేను ఇందాక ఫస్ట్లో చూపించినవి బ్లాక్ ఇంకా వైట్ కలర్వి ఉన్నాయి కదా ముత్యాలాగా. సో అట్లాంటివి అయితే తీసుకోవచ్చు. అవి కలర్ చేంజ్ అవ్వవు. సో ఇక్కడ వచ్చేసి ఇది 1 or 2 times వేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇక్కడేమో మొత్తం అంతా మనం గుమ్మములకి వాటికి డెకో చేసుకుంటాం కదా అట్లాంటివి అనమాట. సో పెయిర్ వచ్చేసి 100 రూపీస్ అలా చెప్పారు. ఇవి డోర్ మ్యాట్స్ కూడా అంతే. వాళ్ళు 200 అలా చెప్తారు కానీ 100 రూపీస్కి అట్లా ఇస్తారండి బార్గెన్ చేస్తే. సో ఇక్కడ వచ్చేసి పాప్కార్న్ అనమాట. పాప్కార్న్ కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇట్లా చాక్లెట్ పాప్కార్న్, టొమాటో సాస్ తోటి అట్లా వెరైటీ బటర్ తోటి అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. ఏ ప్యాకెట్ తీసుకున్నా 20 రూపీస్ అలా చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్కి ఏంటి అంటే చాలామంది ఫుడ్ లవర్స్ కూడా వస్తారు. ఇక్కడ ఛార్జ్ వచ్చేసి మనకి 40 రూపీస్ అలా ఉందండి. ఇంకా లోపలికి వెళ్తే మాత్రం మనకి బయట ఫుడ్ ఉంటుంది, లోపల కూడా ఫుడ్ ఉంటుంది. బట్ బయట ఏంటంటే స్టాల్కి మనం పే చేయము, బట్ లోపల స్టాల్కి పే చేస్తారు కాబట్టి కొంచెం హెవీ కాస్ట్ ఉంటుందన్నమాట. సో హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. ఎట్ సైడ్ వెళ్దామని ఆలోచిస్తున్నాం. రైట్ సైడా లెఫ్ట్ సైడా అన్నట్టు ఆలోచిస్తున్నాము. సో లెఫ్ట్ సైడ్ అయితే మేము స్టార్ట్ అయిపోయామండి. మాకు ఫస్ట్లో వెళ్ళగానే ఈ ప్యాంట్స్ కనిపించాయి, పలాజో ప్యాంట్స్. ఇవి వచ్చేసి 300 రూపీస్ అలా చెప్పారు. నాకైతే వర్త్ అనిపించింది. ఎందుకంటే 300 రూపీస్కి ఇంత పెద్ద గేరాతోటి ప్యాంట్స్ దొరకడం అనేది నాకు చాలా వర్త్ అనిపించింది.
చాలా యానిమల్ ప్రింట్స్ కానీ ఇట్లా చాలా చాలా డిఫరెంట్స్ ఉన్నాయన్నమాట. ప్యాంట్‌లో గూడా. పార్టీ వేర్ ప్యాంట్స్ కూడా ఉన్నాయండి. హ్యాపీగా ఇంట్లో నైట్ వేర్ యేసుకునే వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు. 300 రూపీస్ అంటే. మరి బార్గెయిన్ చేస్తే 200, 250 కూడా ఇస్తారు. కొంచెం ముందుకు వెళ్తే నాకు 250 రూపీస్‌కి కూడా ఉన్నాయన్నమాట. ఇవే సేమ్ ప్యాంట్స్. వీళ్ళైతే ఫస్ట్‌లో 300 రూపీస్ అలా పెట్టారు స్టాల్ పైన. చూసారు గదా! ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇట్లా చికెన్ కర్రీ కొంచెం వెరైటీ ప్రింట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ. పలాజో ప్యాంట్స్ ఇష్టపడే వాళ్ళైతే హ్యాపీగా ఇక్కడ షాప్ చేయొచ్చు. 250 రూపీస్ కాబట్టి 500 అయితే 2 ప్యాంట్స్ అట్లా వస్తాయి. సో, మేమొచ్చేసి ఈవినింగ్ 5:00 వరకు ఇక్కడికి రీచ్ అయిపోయాము. కొంతమంది ఎక్కువ షాపింగ్ చేయాలి అనుకుంటే 3:00 వరకు ఇక్కడికి రీచ్ అయ్యేటట్టుగా చూసుకోండి. నైట్ 11 వరకు ఉంటుంది కాబట్టి మనకి ఎగ్జిబిషన్ హ్యాపీగా అంతా తిరిగేసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి చాలా స్టాల్స్ ఉన్నాయండి. అసలు తిరగడం అసలు అవ్వలేదు. మేము 5:00 వచ్చాము. నైట్ 10:00 వరకు ఉన్నాం కానీ అసలు ఇంకా సగం కూడా తిరగలేదు అనిపించింది మాకు. సో, అందుకే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్దామని అనుకున్నాను. ఇక్కడ మొత్తం అంతా క్రాకరీ ఐటమ్స్ అనమాట. సో, కేజీ వచ్చేసి 379 రూపీస్ ఉంది. మీరు ఏవైనా తీసుకోవచ్చు. ఇందులో ఏవైనా చూస్ చేసుకోవచ్చు. క్రాకరీ ఐటమ్స్ ముందే మనకిట్లా ఏమంటారు, కాలీఫ్లవర్ పకోడాస్ అట్లా చేసుకుంటాం కదా! సో, ఆ మసాలాలు అమ్ముతున్నారనమాట. ఇక్కడ వచ్చేసేమో కిచెన్ ఐటమ్స్ అమ్ముతున్నారు. వెజిటబుల్ కట్టర్స్, ఇంకా మనము గార్లిక్, ఇంకా జింజర్ అట్లాంటివి పేస్ట్ చేసుకుంటాం కదా! సో, అట్లాంటివి అన్నీ ఉన్నాయన్నమాట. బట్ నాకు మీషోతో, అమెజాన్‌తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు కొంచెం హెవీ కాస్ట్ చెప్తున్నారు అనిపించింది. అందుకే మేమేం తీసుకోలేదు. బట్ మనం బార్గెయిన్ చేసి మాత్రం తప్పకుండా తగ్గిస్తారండి. ఎక్కడైనా గానీ మనం స్ట్రీట్ షాపింగ్ అని ఇట్లాంటి ఎగ్జిబిషన్ దగ్గరకొచ్చినప్పుడు ఫస్ట్ మనకి బార్గెయిన్ స్కిల్స్ తెలియాలనమాట. సో, అది ఇంపార్టెంట్. ఇంకా వచ్చేసి ఇక్కడ డ్రెసెస్ అనమాట. చూసారు కదా డ్రెసెస్ ఎంత బాగున్నాయో. సో, ఇక్కడ ఏ డ్రెస్ తీసుకున్నా 500 రూపీస్ అట్లా చెప్పారు. బట్ ఫైనల్‌గా అయితే 400 రూపీస్‌కి అట్లా ఇస్తున్నారు. వీళ్ళు కాస్ట్ చెప్తారండి 600, 500 అట్లా చెప్తారు. కానీ మనకి తక్కువకే ఇస్తారు. బార్గెయిన్ చేస్తే తక్కువకే ఇస్తారు. సో, చూసారు కదా! ఇక్కడ అన్నీ మొత్తం అంతా లాంగ్ ఫ్రాక్స్ ఆ టైప్‌లో ఉన్నాయన్నమాట. ఫ్రాక్స్ టైప్‌లో ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. మనకి చార్మినార్‌లో అయితే నాకు తెలిసి 400 రూపీస్‌కి అట్లా వస్తాయి. బట్ ఇక్కడ కూడా బార్గెయిన్ చేసుకోవచ్చు మనము. క్లాత్స్ అయితే చాలా చీప్ అండ్ బెస్ట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ టాప్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న టాప్స్ అన్నీ కూడా 250 రూపీస్ అంటండి. అసలు 250 రూపీస్‌కి మనకి టాప్ రాదు కదా! నార్మల్‌గా అయితే 400 రూపీస్ అట్లా చెప్తారు. సో, ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు, ఇంకా కాలేజెస్‌కి వెళ్ళేవాళ్ళు, రెగ్యులర్‌గా అంటే డ్రెసెస్ వేసుకునేవాళ్ళు హ్యాపీగా ఇక్కడికొచ్చి షాపింగ్ అయితే చేయొచ్చు. నాకు నాంపల్లి ఎగ్జిబిషన్ మొత్తం తిరిగిన తర్వాత నాకు తెలిసిందేంటి అంటే క్లాత్స్ అయితే చాలా చీప్ అండ్ బెస్ట్ ఉన్నాయని చెప్పొచ్చు. కిడ్స్‌కి కూడా చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయండి. నేను దీనకి కూడా కొన్ని తీసుకున్నాను. సో, ఎవ్రీ ఇయర్ వచ్చిన ప్రతిసారి నేను దీనకి తీసుకుంటాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉందనమాట. ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది. ఇక్కడ అన్నీ లాంగ్ టాప్స్ అనమాట. అంటే ప్యాంట్ ఇంకా విత్ చున్నీతోటి మొత్తం అంతా సెట్ 600 రూపీస్ అలా చెప్పారు. నాకు చాలా చాలా రీజనబుల్ అనిపించింది. ఈ లోపల అప్పుడే చీకటి పడుతుంది. ఇంకా లైట్స్ ఆన్ చేయలేదండి వాళ్ళు. అందుకే కొంచెం చీకటిగా అనిపించింది. సో, ఇంకా మనం బయటికెళ్ళిపోదాం. ఈ టాప్స్ వచ్చేసి 250 రూపీస్ అంట. కాటన్‌వే మొత్తం అంతా. ఇక్కడ చాలా చీప్ అనిపించినాయి నాకు. క్లాత్స్ అయితే చాలా చీప్ అనిపించాయండి. టాప్స్ ఏవైనా కానీ మనకి 100 రూపీస్, 150, 200, 250 ఆ రేంజ్‌లోనే ఉన్నాయన్నమాట. చాలా తక్కువ ప్రైస్ అనిపించింది. ఈ పలాజో ప్యాంట్స్ ఇంకొక దగ్గర చూసాము. ఇవి వచ్చేసి 250 రూపీస్ అలా చెప్పారు. బాగున్నాయి. మనం సైజ్ అది చూసుకొని తీసుకోవచ్చు హ్యాపీగా. నాకు ఇక్కడ కూడా చాలా నచ్చాయి. 250 రూపీస్ అన్నారండి. 200కి ఇస్తారేమో అని అడిగాము. బట్ ఫిక్స్ ప్రైస్ మేడం అన్నారు. ఎందుకంటే ఫస్ట్‌లో చూసాం కదా! వాళ్ళు 300 రూపీస్ అలా చెప్పారు. అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ 50 రూపీస్ ఇంకా తగ్గినాయి కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా! మొత్తం అంతా కుప్పలుగా పోసారనమాట డ్రెసెస్. ఏంటి ఇలా కుప్పలు పోసారని చెప్పేసి మీరేం ఆశ్చర్యపోకండి. ఎందుకంటే దీంట్లో కూడా చాలా మంచి డ్రెసెస్ ఉంటాయన్నమాట. మనకి చూస్ చేసుకునే ఓపిక, వెతికే ఓపిక ఉండాలి కానీ మంచి డ్రెసెస్ తీసుకోవచ్చు. అక్కడ మనకి చాలా తక్కువ కాస్ట్ కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి స్వెటర్స్ అనమాట. ఇవి కూడా అంతే అండి. 150, 200, 250 ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఇవేమో చికెన్ కర్రీ డ్రెసెస్ అనమాట. చికెన్ కర్రీలో కూడా కాటన్ డ్రెసెస్ ఇవి. ఇవి వచ్చేసి 700 రూపీస్ అలా చెప్పారు. బట్ చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, ఇదంతా ఇంటీరియర్‌కి సంబంధించిన మెటీరియల్స్, డెకోర్ ఐటమ్స్, ఇంట్లో డెకోర్ చేసుకునే ఐటమ్స్. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటే మాత్రం హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు.
ఎన్ని రకాలున్నాయో అసలు నేనైతే చూసి షాక్ అయిపోయాను. ఎందుకంటే ఎవ్రీ టైమ్ చూస్తుంటాము. బట్ ఈసారి కొంచెం కొత్తగా అనిపించిందండి కలెక్షన్ అది అంతా గూడా. చాలా బావుంది. మనము వీళ్ళు కాస్ట్ చెప్తారు గానీ, మనం బార్గెయిన్ చేసి తీసుకోవచ్చు హ్యాపీగా. మనం ఇంటీరియర్ వాళ్ళకిచ్చినా గానీ లక్షలు లక్షలు పోస్తూ ఉంటాం గదా! సో, మన ఇంటిని మనమే మన చేతులతో మనకు నచ్చినట్టుగా డెకోర్ చేసుకోవచ్చు. సో, ఇంకొంచెం ముందుకు వెళ్తే నాకు ఇక్కడ కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ కనిపించాయి. చూసారు గదా! చిన్న రోళ్ళు, ఇంకా చపాతీ చేసుకుండే కర్రలు, ఇంకా చిన్న ఇసురాయి ఉంటాయి గదా! ఇసురాయిలు ఇట్లా వచ్చేసి చిన్న చిన్న పాన్స్ భలే ఉన్నాయి అసలు. చాలా చాలా బావున్నాయి. నా దగ్గర ఇట్లాంటి చిన్న రోల్ ఉందండి. సో, నార్మల్‌గా నేను కిచెన్‌లో యూజ్ చేస్తూ ఉంటాను. ఇంట్లో పక్కా ఒక చిన్న రోల్ అన్న ఉండాలంట ప్రతి ఇంట్లో. సో, ఇక్కడ చూసారు గదా! ఇదంతా గూడా ఐరన్ అనుకుంటా. ఐరన్ దోస పాన్స్. బట్ ఎందుకో నాకు ఐరన్ పాన్స్ కొంచెం హెవీ కాస్ట్ చెప్పారనిపించింది. ఎందుకంటే నార్మల్‌గా మనకి చిలుకూరి బాలాజీ టెంపుల్ ఇంకా ఏమంటారు సికింద్రాబాద్ అట్లాంటి ప్లేసెస్‌లో అయితే మనకి 300, 400కి వస్తాయి. బట్ ఇక్కడ 1200, 1250, 1500 అలా పెట్టారండి కాస్ట్. మనం బార్గెయిన్ చేయడానికి కూడా ఇంకా మనకి ఛాన్స్ ఉండదనమాట. సో, ఇదేమో ఊతప్ప చేసుకోవడానికి వాటికి యూజ్ అవుతుందంట. సెట్ దోస అట్లాంటివి చేసుకోవడానికి. బట్ బావుంది చూడడానికైతే భలే అనిపించాయి నాకు. ఇంకా అంత కాస్ట్ చెప్పారు కాబట్టి మనము అంత తగ్గించి అయితే అడగలేము గదా! సో, హ్యాపీగా ఐరన్ ఇట్లాంటివైతే మీరు సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు లేదు అంటే చిలుకూరు వెళ్ళినప్పుడు తీసుకోండి. చాలా బావుంటాయి అక్కడ. ఇంక ఇవన్నీ గూడా కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్సే ఉన్నాయండి. సో, నేనైతే ఇంకా షాపింగ్ వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి నుమాయిష్‌వి ఇవి ఒక 3, 4 పార్ట్స్ లాగా వస్తాయి. సో, ఓపికగా చూసేయండి. మీకు ఏ టు జెడ్ అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అసలు అక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఏ టు జెడ్ నేను షూట్ చేశాను. సో, ప్రైస్‌తో సహా అట్లా చెప్తున్నాను కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. వెళ్ళే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోనైతే షేర్ చేయండి. వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. అక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది గూడా. సో, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నంత వరకు బాయ్ బాయ్.